నమస్తే. తెలంగాణ మూడ్ ఎటువైపు ఉన్నది, ఎట్లా వెళ్తున్నది? ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు. అధికారంలో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం, బీజేపీ వాళ్ళు 8 ఎంపీ స్థానాలు, 8 ఎమ్మెల్యే స్థానాలతో వాళ్ళ ఫైట్ వాళ్ళది ఉన్నది. అండ్ సిపిఐ, సిపిఎం ఇంకా పార్టీలు మిగతా ఇవన్నీ వ్యవస్థ నడుస్తున్నది. సో ఈ టోటల్ రాజకీయాల్లో ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి, రాబోయే ఎలక్షన్స్లో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చూపించే అవకాశం ఉందా? నెక్స్ట్ వచ్చేది ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత జిహెచ్ఎంసీ. సో వెరీ ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ అయితే కనబడుతున్నాయి. కాంగ్రెస్ ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్స్ ప్రకారం చూస్తే 116 మున్సిపాలిటీలు, ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నవి. మొత్తం ఒక 103 స్థానాలకు సంబంధించిన ఫలితాలు అయితే వచ్చినాయి. ఇందులో 83 స్థానాలతో కాంగ్రెస్ టాప్లో ఉంది, లీడ్లో ఉంది. బీఆర్ఎస్ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 2 మున్సిపాలిటీలు గెలుచుకుంది. ఇతరులు 3. ఇతరులు అంటే అక్కడ ఇది ఏదమ్మా, వడ్డేపల్లి గద్వాల దగ్గర, గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లిలో అక్కడ ఫార్వర్డ్ బ్లాక్ గెలవడం జరిగింది. వాళ్ళు 8 స్థానాలు గెలిచారు మొత్తం 10లో. సో వాళ్ళు అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. సో ఇట్లా ఒక 3 ప్లేసెస్లో వేరే వాళ్ళు గెలవడం జరిగింది. నెక్స్ట్ కార్పొరేషన్స్, 7 కార్పొరేషన్స్లో కాంగ్రెస్ 4, సిపిఐ 1, సిపిఐ కాంగ్రెస్, దెన్ బీజేపీ 2 అని ఉన్నది. ఇంకా అంటే సింగిల్ లార్జెస్ట్ అయితే నిజామాబాద్ ఉన్నది. చూడాలి అది 28. ఈ సమయానికైతే, ఇప్పుడు సమయం ఎంత ఉంది, 6:16 అవుతుంది. ఈ సమయానికైతే 29 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. 29 బీజేపీ ఉంది, కాంగ్రెస్ 14-15 ఉంది, అండ్ ఎంఐఎం 9-10 స్థానాల్లో ఉంది. అదేమవుద్దన్నది తెలీదు. కరీంనగర్ మాత్రం బీజేపీ స్వీప్ చేసింది, 30కి పైన స్థానాలు గెలిచి అక్కడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నది. సో ఒక్కసారి మనం బిఫోర్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. రీసెంట్గా మనం చూసిన ఎగ్జిట్ పోల్స్లో సో మనం చూసిన ఎగ్జిట్ పోల్స్లో బీకాన్ సర్వే సంస్థ, నా ముందు బీకాన్ అధినేత మధు గారు ఉన్నారు. మధు గారిని మనం లాస్ట్ కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ప్రీ పోల్ సర్వే. దాని తర్వాత ఆయన ఎగ్జిట్ పోల్ కూడా చేశారు. ఎగ్జిట్ పోల్లో ఆయన ఇచ్చిన రిజల్ట్ ఏంటంటే 83 కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది అన్నారు. ఆల్రెడీ 83 రీచ్ అయింది కాంగ్రెస్. బీఆర్ఎస్ 9 వరకు గెలిచే ఛాన్స్ ఉంది అన్నారు. కానీ అంతకు డబల్ 15 దగ్గర ఉంది. ఇప్పుడు 15 to 18 వరకు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అన్ని కలిపితే. బీజేపీ 3 అన్నారు. సో అదే నెంబర్ కనబడుతున్నది, 2, 3. హంగ్ 21 ప్లేసెస్లో ఇచ్చారు ఆయన. సో ఆ వాతావరణం కనబడుతున్నది. నెక్స్ట్ కార్పొరేషన్స్ విషయానికి వస్తే, కార్పొరేషన్లు ఏమి ఇచ్చినారు మీరు? ఇది మేము ఇచ్చింది 16th రోజు ఆఫ్టర్ హంగ్. ఓకే, ప్రిడిక్షన్ 16th. కాంగ్రెస్ 102 ఇచ్చారు మీరు. అంటే నెక్స్ట్ వచ్చే హంగును కలుపుకుంటే మా ఎస్టిమేషన్ 102 కాంగ్రెస్ ఇచ్చారు, బీఆర్ఎస్ 11 ఇచ్చారు, బీజేపీ 2 ఇచ్చారు, అదర్స్ 1. కార్పొరేషన్స్ ఇదేంటి, ఇది కార్పొరేషన్. సో ఒకసారి తనతో మాట్లాడదాం. మీ రిజల్ట్ కొంత ఆల్మోస్ట్ ఒక 90% రీచ్ అయినట్టున్నది మీరు ఇచ్చిన ప్రీ పోల్ ఆర్ ఎగ్జిట్ పోల్ అన్ని చూసుకుంటే. సో ఇప్పుడు ఈ టోటల్ రిజల్ట్ మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఊహించిందే జరిగింది. షాకింగ్ ఏమున్నది ఇక్కడ? షాకింగ్ లేదు. ఒకటి, గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 23 మంది, గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా బీఆర్ఎస్ కు. ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న మున్సిపాలిటీస్ ఏదైతే 10-14 ఉన్నాయి, కొంచెం బీఆర్ఎస్ ప్రభావం చూపెట్టగలిగింది. దాని వల్ల ఏమైతుందంటే హంగు కాస్త, మేము హంగులోకి వెళ్ళి వస్తుంది అనుకున్నది డైరెక్ట్ గా కొట్టేసినారు. ఒక 5-6 స్థానాలు మాక్సిమం ఇచ్చింది 18 దాటదని చెప్పేసినాం డిసిక్లెమర్ లో. 18 పర్ఫెక్ట్ గా ఉంది. 100 రావాలి. ఇది హంగు కూడా అందులో కలిస్తే, అధికార పార్టీకి ఎప్పుడు హంగ్ అనేది కొంచెం ఉంటది కాబట్టి నాకు తెలిసి 95-96 దగ్గర ఆగుతుందేమో అనుకుంటున్నాం. ఫిబ్రవరి 16th రోజు అది క్లియర్ గానే ఉంది. బీజేపీ మేము చెప్పినటువంటి 2 కూడా వర్కౌట్ అయింది. ఆదిలాబాద్ బయటపడుతుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 3 అని చెప్పినాం, 3 దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయండి ఒకే ఒకటి జరిగింది ఏంటంటే, నిజామాబాద్ ఇప్పుడు నడుస్తుంది, స్టిల్ ఫైటింగ్ దే. 29 ప్లేసెస్ లో బీజేపీ లీడ్ లో ఉంది. కరీంనగర్ లో బీజేపీకి 25 వరకే స్కోప్ ఉండే. అనూహ్యంగా ఎవరికి తెలియని విషయం ఏంటంటే, మేము రీసెర్చ్ చేసినాం ఆ రోజే, బీఆర్ఎస్ ఓటు బీజేపీ ఓటు మైగ్రేట్ అయింది. ఒక 7 వార్డులో మేము చూసినాము, గుర్తించినాము. మీరు చూడండి, ఆ వార్డు నెంబర్ 8, 1, 27, 1, 13, 1 చూస్తే, ఓకే 8th వార్డా మీరు అంటున్నది? ఏముంది ఇక్కడ 8th వార్డులో? ఒకసారి చూడండి. 8th వార్డులో చూడండి, ఇక్కడ బీజేపీ సంతోష్ కి 49 ఓట్లు పడ్డాయి. అంటే యాక్చువల్గా ఇది మైనార్టీ సైడ్ ఉన్న కాదా? అంతా మన హిందూసే పోటీ చేశారు. మల్లేశం బీఆర్ఎస్ 1863 ఓట్లు వచ్చినాయి.
కాంగ్రెస్ మల్లేశంకి 1056 వచ్చినాయి, కానీ బీజేపీ సంతోష్కి 49 ఓట్లే వచ్చినాయి. అంటే ఓట్ బ్యాంక్ ఎప్పుడైనా కరీంనగర్ లో బీజేపీకి ఒక 200-300 నేచురల్ గా ఓట్ ఉంటది. బ్యాంక్ అవును, కానీ ఇట్లా 49 అనేది మీరు ఆలోచిస్తే కరెక్ట్ కాదు. లాస్ట్ 2 రోజులలో ఇది ఇట్లాంటి జరిగిన వాళ్ళు 7 ఉన్నాయి. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఓట్ మైగ్రేషన్ అయితే ముందు అలర్ట్ ఇచ్చినాము. ఎక్కడైతే బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉందో అప్పుడు బీజేపీ ఓటు బీఆర్ఎస్ మైగ్రేట్ అయింది. ఎక్కడైతే బీజేపీ స్ట్రాంగ్ ఉందో అది బీఆర్ఎస్ ఓటు. అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది అది? ఎట్లా పాసిబిలిటీ అయితే అంటే హైప్ క్రియేట్ చేయాలి. హైప్ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా అవుతుంది. అన్ని జరగదు. ట్రయాంగిల్ లో కూడా బీఆర్ఎస్ గెలిచినది. అంటే బీఆర్ఎస్ బీజేపీ కొన్ని వాళ్ళలో 7-8 వాళ్ళలో ఇలా జరిగింది. మిగతా వాళ్ళలో కామన్ గా ట్రయాంగిల్ పోటీ ఉంది. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే మొత్తం గ్రాఫ్ డౌన్ అయిపోయింది కాంగ్రెస్. గెలిచిన దగ్గర కూడా పర్ఫెక్ట్ గెలిచింది, మిగతా దగ్గర హైప్ ఏదైతే ఈ బీజేపీ బీఆర్ఎస్ హైప్ క్రియేట్ చేసిన దాంట్లో కాంగ్రెస్ కొంత మనీ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ వెనుకబడింది. ఇప్పుడు సరే కమింగ్ టు బీఆర్ఎస్, ఇప్పుడు వీళ్ళు గెలిచింది ఎంత? ఇప్పటి వరకు 15 మున్సిపాలిటీస్ గెలిచారు. ఇందులో ప్రధానంగా వీళ్ళు సిరిసిల్ల, సిద్దిపేట దగ్గర ఉన్న దుబ్బాక, గజ్వేల్, తూప్రాన్, ఇట్లా కొన్ని, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ దగ్గర ఇట్లా, అండ్ ఇటు కే సముద్రం ఇక్కడ కొన్ని, రంగారెడ్డి చుట్టుపక్కల రంగారెడ్డి అక్కడ కూడా ఒకటి, సంగారెడ్డి, పటాన్చెరులో మేజర్ గా. సో ఇట్లాంటి కొన్ని ప్రాంతాల్లో వీళ్ళ ప్రభావం కనిపించింది. అంటే రగ్గారు 39 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాంట్లో 8 మంది కాంగ్రెస్ జెన్నారు కదా. 20 మిగిలిన దాంట్లో ఒక 6-7 మట్టుకే అక్కడ రూరల్ లో ఉన్నారు. మిగతా వాళ్ళంతా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నారు. కాబట్టి ఆ గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపాటు కొత్త ఫలితం చూపెట్టింది. అది ఇంట్రెస్టింగ్ పాయింట్. సెకండ్ ఏంటంటే మంచి కౌశిక్ రెడ్డి గారు ఉన్నటువంటి జమ్మికుంట, హుజరాబాద్ లో కూడా కొద్దిగా ప్రభావం లేకుండా దగ్గరగా ఉంది. ఇదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే నార్త్ తెలంగాణ మనం చూసినట్లయితే బీజేపీ పుంజుకుంది. పుంజుకుంది అంటే మైనారిటీ ప్రాంతం ఎక్కడ ఉందో అక్కడ బీజేపీ పుంజుకుంది. సౌత్ లో కంప్లీట్ గా బీజేపీ 0 అయింది. అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంకా మనం చూసినట్లయితే ఈ హవా రావడానికి గల కారణం చాలా మంది చాలా రకాలుగా స్కీములు, పథకాలు, గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ అంటున్నారు. కానీ మాకు తెలియనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైట్ చేయడం వల్ల ఇది వచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే అకామిడేషన్ లేదో వాళ్ళ కోసం ఎమ్మెల్యేలు గట్టిగా పనిచేసినారు గెలిపించుకోవాలని. ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. కొన్ని పథకాలు సిటీలో ఏముంటాయి, రేషన్ కార్డ్స్ ఉంటాయి, తర్వాత ఏదైనా చిన్న చిన్న పథకాలు ఉంటాయి, కళ్యాణ లక్ష్మి లాంటివి ఉంటాయి. కాకపోతే మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు కరీంనగర్లో ఉన్నారండి. కరీంనగర్లో దాదాపు ఉమ్మడి కరీంనగర్లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే అట్లా హైప్ క్రియేట్ చేసుకుంటా వైబ్రేషన్ వచ్చింది గ్రౌండ్ లో చూసినప్పుడు. క్యాండిడేట్ బేస్డ్ ఎలక్షన్, మనీ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ జరుపుకున్నారు. ఎలక్షన్ షెడ్యూల్ కూడా 10 రోజుల గ్యాప్ లోనే క్లోజ్ చేసినారు. తర్వాత సీఎం కూడా 2-3 ప్రాంతాల్లో తిరగడం జరిగింది. ఇట్లాంటివి చూసినట్లయితే మేము అప్పుడే గెస్ చేసినాం. అందుకని మేము 100 అని డైరెక్ట్ ఎందుకు ఇచ్చినాం అంటే హంగ్ ఒక 20 ఉంటాయి అనుకున్నాం, 20 వచ్చింది. రేపు క్యాంప్ ఎట్లుంటది, ఎట్లా జరుగుతుంది అనేది మనం చూడాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది? బీఆర్ఎస్ ఆల్టర్నేట్ గా కనబడుతున్నదా? బీజేపీ వాళ్ళేమో 2 కార్పొరేషన్స్ లో స్ట్రాంగ్ గా కనబడిస్తున్నారు బీజేపీ. సో కార్పొరేషన్స్ విషయానికి వస్తే బీఆర్ఎస్ 0, అసలు ఎక్కడా కూడా కనీస ప్రభావం అయితే వాళ్ళది లేదు. మున్సిపాలిటీస్లో కొన్ని ఇప్పుడు ఈ మెయిన్ లీడర్స్ దగ్గరగా ఉన్న ప్రాంతాలు అండ్ హైదరాబాద్ దగ్గర ఉన్న దాంట్లో గెలవడం జరిగింది. నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. సో వీటిలో ఈ 3 కనుక మనం గమనిస్తే, ఎలక్షన్ దీన్ని గమనిస్తే ఏమైనా కనిపిస్తుందా నెక్స్ట్ కాంగ్రెస్ ఆల్టర్నేట్ ఎవరు అన్నట్టు కనబడుతున్నారు? ఎంపీటీసీ, జెడ్పీటీసీలో ఇలాంటి ఫలితాలు వస్తాయి రగ్గారు. ఇంతగా మనం దానికి సర్వేలు అవసరం లేదు, ఏదో అవసరం లేదు. ఎందుకంటే లోకల్ బాడీ సెలక్షన్స్ కాబట్టి అవే ఉంటాయి. నాకు తెలిసి జిహెచ్ఎంసీ మాత్రం వెరీ టఫ్ ఉంటుంది. 3 జోన్లుగా విభజించారు కాబట్టి 300 సీట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మల్కాజ్గిరిలో 76, మిగతా సికింద్రాబాద్ ఎంపీ, తర్వాత సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారు, మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గారు, అదొకటి ఎంఐఎం. ఇట్లా తీసుకుంటే ఇప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉండి 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు నవీన్ యాదవ్ గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, తర్వాత కంటోన్మెంట్ గణేష్ గారు, ఈ 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ కి 23 మంది, 22 మంది ఎమ్మెల్యేలు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నారు. బీజేపీకి అనూహ్యంగా ఎంపీలు ఉన్నారు చుట్టూ. ఎవరు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, తర్వాత రఘునందన్ రావు గారు, తర్వాత కిషన్ రెడ్డి గారు, ఇట్లా ఉన్నారు చుట్టూ. సో ఇప్పుడు ఈ వార్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఓకే. ఈ జిహెచ్ఎంసీ నుంచి మనకు విషయం బయటకు వస్తుంది. జిహెచ్ఎంసీ నుంచి కూడా ఇట్లనే వే వస్తుందా? ఎందుకంటే సిటీలో ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉంటారు.
నార్త్ ఇండియన్స్ ఒక 14% ఉన్నారు మీ అబ్జర్వేషన్. ఓకే. వీళ్ళ ఓటు ఎటు ట్రాన్స్ఫర్ అవుతుంది, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుందా, సేమ్ ఇట్లనే కరీంనగర్ లాగా వస్తే ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. మాకు క్లియర్ ఐడియా ఉంది, కాకపోతే జోన్లను ఇంకా పరిశీలించాలి, ఏ జోన్ ఎక్కడికి వచ్చింది అనేటువంటిది. కాకపోతే మీరు అనుకున్నట్టు ఇది రిఫరెండమా, కొంతమంది మమ్మల్ని అడిగారు. అంటే జనరల్ గా అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకి లోకల్ బాడీస్ కొంత ఫేవర్ గానే ఉంటాయి. 2019-20 ఎలక్షన్స్ వచ్చినప్పుడు 95% ఒక్కటే ఒక సీట్ వచ్చింది మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి. మరి అప్పుడు వచ్చినప్పుడు నెక్స్ట్ 2023 ఓడిపోయింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారం రాకముందు ఒక మున్సిపాలిటీ కూడా గెలవలేదు ఆంధ్రాలో, నెక్స్ట్ ఎలక్షన్ లో వచ్చింది. అంటే ఎప్పుడు గానీ ఇవి లోకల్ బాడీస్ అన్నవి ప్రామాణికం కావు. కాకపోతే ఇంత హైప్ వచ్చింది అంటే దీనిలో కరెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. మేము చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా మంది లీడర్లను కలిసినప్పుడు కార్యకర్తలు అకామిడేట్ కాలేదు, కార్యకర్తలు ఇగ్నోరెన్స్ చాలా ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలకు ఇంకా స్టిల్ గ్రౌండ్ మీద హోల్డ్ రాలేదు. తర్వాత పథకాల విషయంలో కూడా, అంటే ఏదైనా పనులు జరిపే విషయంలో కూడా ఇంకా పనులు కావట్లేదు, ఏదో టైంపాస్ కాలం చేస్తున్నారు. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి ఇప్పుడు చూపెట్టావు ప్రభావం. మా దగ్గర క్లియర్ డేటా ఉంది. అంటే మేము దీనికోసం చేయలేదు, 2.5 years ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారని చెప్పేసి క్వశ్చనర్ పెట్టి ఇచ్చినాము. కేసీఆర్ గారి చరిష్మా తగ్గింది అనేది కూడా వన్ ఆఫ్ ద క్వశ్చన్. అంటే తర్వాత నెక్స్ట్ వచ్చే పార్టీ ఏంటిదంటే బీఆర్ఎస్ బీజేపీ అని కూడా రాశారు. సో వాట్ అబౌట్ బీఆర్ఎస్, మీ అంచనా ప్రకారం ఈ రిజల్ట్స్ దాని తర్వాత ఈ రోజు సాయంత్రం వరకు మనకి ఎన్ని వాళ్ళు గెలుస్తారు, ఎన్ని ఓట్లు పడ్డాయి, ఓటు పర్సెంటేజ్ తీసుకోవాలి. ఓటు పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ లో పెద్దగా తేడా ఉండకపోవచ్చేమో, 6-7% వేరియేషన్ ఉండొచ్చేమో కాంగ్రెస్ బీఆర్ఎస్. మేము ఇచ్చింది 1300 వార్డ్స్ అండి, 1300 వచ్చినాయి ఇది దీంట్లో. మేము బీఆర్ఎస్ కి వచ్చి 750 ఇచ్చినాం, దగ్గరకు వస్తుంది. బీజేపీకి అనూహ్యంగా ఒక 50 తగ్గినాయి మేము ఇచ్చిన దాంట్లో. సో ఓటు పర్సెంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. 40% ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కు ఉండే, ఇప్పుడు 36-37 వరకు వస్తుంది. చైర్మన్లు గెలవడం వేరు, ఓటు పడడం వేరు, అంటే దగ్గరగా వస్తుంది. సో బీజేపీ పరిస్థితి ఏంది అనేది కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చినటువంటి మంచిర్యాలలో కూడా పెద్ద ప్రభావం చూపెట్టలేకపోయింది. అంటే ప్రచారం ఎట్లుంది, వీళ్ళు బీజేపీ వాళ్ళకు ఆల్టర్నేటివ్. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో 54లో ఎంపీ ఎలక్షన్స్ లో టాప్ లో ఉంది. ఇప్పుడు కరీంనగర్ అండ్ నిజామాబాద్ అంటే అక్కడ కొంత మైనారిటీ ఓట్ బ్యాంక్, ఇవన్నింటి వల్ల కూడా వాళ్ళకి కొంత పోలరైజ్ అయ్యి అడ్వాంటేజ్ అవుతుంది. ప్రతి ప్లేస్ లో ఆ సిచ్యువేషన్ లేదు కదా తెలంగాణలో. అంతే, ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ లో బండి సంజయ్ గారు గెలిపించుకున్నారు కదా, ఒక పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ గెలిపించాలి కదా. అది హుజరాబాద్ లో 3 వచ్చినాయి, జమిగుండ్లో 3 వచ్చినాయి, చుట్టుపక్కల రాలేదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాలిసిస్ చేసుకోవాలి. కార్పొరేషన్ వచ్చిందంటే ఓన్లీ ఫర్ ద మైనారిటీ. ఇప్పుడు అరవింద్ గారు లాస్ట్ సౌత్ అంతా ఎగిరిపోయింది, మళ్ళీ సౌత్ లేదు, నల్గొండ లేదు, రంగారెడ్డి లేదు, మహబూబ్ నగర్ లేదు. అది కూడా బీ ఫార్మ్స్ దొరకక వేరే వాళ్ళు వస్తే వచ్చింది. సో బీజేపీ ప్రోగ్రెస్ ఉందా అంటే లేదు. కాకపోతే ఉత్తర తెలంగాణలో మాత్రం ఉన్నది, ఫైట్ చేసే అవకాశం ఉంది. ఈ హైప్ ని క్రియేట్ చేసుకుంటే, లీడర్షిప్ ని తయారు చేసుకుంటే. ఇంటర్నల్ పాలిటిక్స్ కాంగ్రెస్ కంటే ఎక్కువ బీజేపీలోనే ఉన్నాయి ప్రతి గ్రౌండ్ లెవెల్ లో. అంటే మేము చేసిన దాంట్లో ప్రతి దాంట్లో ఒక్కొక్క పార్టీకి సంబంధించింది కూడా డేటా అనాలిసిస్ చేసాం. ఇప్పుడు కరీంనగర్ కూడా ఈటలకు వదిలేసి ఉంటే అయిపోయేది, ఆయన తన క్యాండిడేట్స్ ని పెట్టుకొని కొంత ఏమైనా గెలిపించుకోవడానికి. హుజరాబాద్ జంబికుంట కనుక కోఆర్డినేషన్ వెళ్తే 2 వచ్చేది. కాకపోతే ట్రయాంగిల్ పడక అది బీ ఫార్మ్స్ సంజయ్ గారు ఇచ్చారు, ఈటలైందర్ గారు సైలెంట్ అయిపోయారు. అదే ఇప్పుడు ఈటలైందర్ గారికి 3 వచ్చినాయి, 3 చింతలపల్లి, ఎల్లంపేట్, తర్వాత అలియాబాద్ ఎల్లంపేటలో 3-4 వచ్చినా కానీ ఇప్పుడు కింగ్ మేకర్ అయినారు. అవసరం అంటే ఒక డిప్యూటీ చైర్మన్ ఏదో వచ్చే అవకాశం. నాకు తెలిసినంత పర్ఫార్మెన్స్ అయితే లేదు. మేము వెరీ క్లియర్ గా 3 ఎందుకు ఇచ్చినామంటే చాలా మంది మాతో ఆర్గ్యుమెంట్ చేసినారు, 10 వస్తాయి, 14 వస్తాయి. రావు, గ్రౌండ్ లో ఫైట్ చేసినప్పుడే వస్తాయి. ప్లస్ బీఆర్ఎస్ కూడా ఏంటంటే వీళ్ళు ఎలక్షన్ సీరియస్ తీసుకోలేదు. హరీష్ రావు గారు లాంటి వారు, తర్వాత వీళ్ళు ఒక రోడ్ యాత్ర, బస్ యాత్ర తిరుగుతూ ఇంకో కొంచెం పర్ఫార్మెన్స్ ఉండేది. కాకపోతే పర్ఫార్మెన్స్ వీళ్ళు ఏంటంటే కొన్ని ఏరియాలలో స్టిక్ అయిపోయినారు. కేసీఆర్ కూడా ఎలక్షన్స్ ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్తే ఇంకో కొంత ప్రభావం ఉండేది. కాకపోతే స్టిల్ ఇది మూడ్ ఆఫ్ తెలంగాణ అయితే ఇది కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పేసి రిఫరెండం అయితే అనుకోకూడదు. రేపు నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా అట్లే వస్తాయి. కాకపోతే కింది స్థాయిలో ఏం జరుగుతుంది అనేది కావాలి. ఇదంతా ఎలక్షన్ ఇంజనీరింగ్ అయిపోయింది. ఎట్లా గెలిపించాలి, ఎట్లా మనీ పెట్టాలి, ఎట్లా మేనేజ్మెంట్ పెట్టాలి, అధికారంలో ఉంది. ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు చాలా తెలియకొచ్చేసారు. ఉద్యమాలు, ధర్నాలు లేవు. ఎవడు అధికారంలో ఉంటే వానికి ఓటేద్దాం అనేది కేసీఆర్ గారు పెట్టినటువంటి సిస్టమ్ ఇప్పుడు ఫాలో అవుతుంది. కాబట్టి ఆ స్కీమ్లు వస్తాయేమో, నెక్స్ట్ అవి వస్తాయేమో, ఇవి వస్తాయేమో అని చెప్పేసి గెలిచినారు. గెలవడం అయితే గెలిచినారు. వేవైతుంది. ఇప్పుడు మొన్న సర్పంచ్లు అయింది, ఇదైంది. రేపు పొద్దున ఎంపీటీ జెడ్పీటీసీలో కూడా ఇదే ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ 2.5 years వాట్ ఇస్ గోయింగ్ అని అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కూడా మేము వచ్చేసినాయి అని చెప్పి వాళ్ళు ఏదో చేసుకుంటూ వెళ్తే కూడా కుదరదు. అంటే ఈ టైప్ ఆఫ్ పరిపాలన అన్నది సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు మహబూబ్ నగర్ తీసుకోండి, ఎంత నెక్ టు నెక్ వచ్చింది. మహబూబ్ నగర్ సీఎం సొంత స్థానం కదా, 32 ఎడ్జ్ వరకు వస్తాయని మేము ఇచ్చినాం. ఆ 32 వరకు వచ్చి ఆగింది. అక్కడ ఎంఐఎం వచ్చింది, బీజేపీ వచ్చింది. అంటే ఏ క్షణం అదమర్చినా కానీ ఎటైనా ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఒకసారి బీజేపీకి
బీఆర్ఎస్ కి ఇచ్చినాం, ఒకసారి కాంగ్రెస్ కి ఇచ్చినాం, బీజేపీ కనుక స్ట్రాంగ్ గా అండ్ దట్టు ఎలక్షన్ లో గవర్నమెంట్ ని చేంజ్ చేసే ఎలక్షన్ కాదు కదా కాదు, ఇది. కాదు. ఆ ఈక్వేషన్ వచ్చినప్పుడు అది వేరే ఉంటది. అయితే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ ఏం జరుగుతుందంటే ఆ పరిస్థితులను బట్టి ప్రజలు ఓటేస్తున్నారు. కాబట్టి మనకు నెక్స్ట్ ఇమీడియట్ గా వచ్చే జిహెచ్ఎంసీ అనేది మాత్రం కొద్దిగా మనం నెక్స్ట్ వచ్చే 2.5 years గవర్నమెంట్ మాత్రం అనాలిసిస్ చేయగలుగుతాం. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంత పెద్ద నెంబర్స్ ను మేము దగ్గరగా ఇవ్వడం అనేది, అంటే అక్యురేట్ ఇవ్వడం అనేది, అంటే మీరు చాలా కష్టపడి చేయడం జరిగింది. అంటే దీనికోసం కాదు, అసలు మూడ్ ఆఫ్ తెలంగాణ ఎట్లా ఉంది, నెక్స్ట్ వచ్చేటువంటి ఎట్లా ఉన్నదానికి మాకు డేటా వచ్చింది. జిహెచ్ఎంసీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చేస్తాం. చేసిన తర్వాత కంప్లీట్ గా మాకు అనాలిసిస్ వస్తుంది. ఏడా తప్పులు 14 మంది ఎమ్మెల్యేలకు స్టిల్ గ్రౌండ్ లో హోల్డ్ లేదు, అంటే అసలు పట్టు లేదు, కార్యకర్త పేరు చెప్పే పరిస్థితి లేదు. జస్ట్ ఏదో అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నారు. అది అన్ని రకాల ఒక 5-6 PL చేయబట్టి ఓడిపోతున్నారు ఎమ్మెల్యేలు, అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల. అంటే అనేక రకాల ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాకు వచ్చినాయి. కాబట్టి అవన్నీ మేము ఇంక్లూడ్ చేయలేదు, ఓన్లీ దీనికోసం వాడినాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది బీకాన్ సర్వే చాలా సక్సెస్ఫుల్గా తన సర్వే ప్రీపోల్ కానీ ఎగ్జిట్ పోల్స్లో కానీ ఆల్మోస్ట్ 90% అబోవ్ అక్యురేట్ సాధించింది. సో చూడాలి మరి భవిష్యత్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది. ఏదేమైనా ఈ రిజల్ట్స్తోని కాంగ్రెస్ ఆహా ఓహో అనుకుంటే బొక్కబొర్లా పడతారు. ఈ రిజల్ట్స్ని బేస్ చేసుకొని చేసిన తప్పులు, పరిపాలన ఇంకెట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకెంత గొప్పగా చేయాలి, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇచ్చిన హామీలు ఏంది, వాటన్నిటి మీద ఫోకస్ పెడితే ఏమైనా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇక బీఆర్ఎస్ కూడా మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మీరు చేస్తున్న ఫైట్ ఏంది, మీరు చేసిన తప్పులను ఒప్పుకోకుండా ఇంకా వేరే విషయాల మీద ఫోకస్ చేయడము. సో ఇవన్నీ అంశాలు ప్రజలు చూస్తున్నారన్నది అర్థమవుతున్నది. బీజేపీ నార్త్లో కొంత ప్రభావం చూపించిన సౌత్ పరిస్థితి ఏంది, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో రాజకీయం ఎట్లుంటుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.